నమస్తే అండి. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. డాక్టర్ వంశీ తిరునాగరి, ఈయన కార్డియాక్ సర్జన్. ఇవాళ ఒక మంచి విషయం గురించి మీ ఇద్దరం డిస్కస్ చేస్తాం. సో దట్ ఈ డిస్కషన్లో డీటెయిల్స్తో మీకు మంచి విషయం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ, కంగ్రాచులేషన్స్ అండి. మీరు భారతదేశంలోనే ప్రప్రథమంగా అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో మీరు బైపాస్ సర్జరీలో ఒక కొత్త వినూత్నమైన ప్రక్రియ చేసి టీక్రాట్ సర్జరీ అనేది నిర్వహించారని ఇప్పటికే అన్ని మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ టీక్రాట్ సర్జరీ ఏంటి, ఎందుకని ఇండియాలో ప్రప్రథమంగా మీరే చేస్తున్నారు, ఇలాంటి విషయాలని మనం తెలుసుకునే ముందు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం అసలు ఏంటి దీంట్లో కొత్తదనం ఏంటి, టీక్రాట్కి సాంప్రదాయకమైన బైపాస్ సర్జరీకి ఏంటి తేడా, ఏంటి సిమిలారిటీ ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఫస్ట్ టీక్రాట్ అంటే టోటల్ కొరోనరీ రీవాస్కులరైజేషన్ బై యాంటీరియర్ థొరకోటమీ. అంటే ఇది బైపాస్ ఆపరేషనే, కానీ మామూలుగా చేసే బైపాస్ ఆపరేషన్లా కాకుండా వేరే పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేస్తారనమాట. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, మామూలుగా మనం బైపాస్ ఆపరేషన్ కానీ ఏ గుండె ఆపరేషన్ అయినా కానీ చేయాలి అంటే ఈ ముందున్న బోన్, స్టెర్నమ్ అంటారు, బ్రెస్ట్ బోన్ అంటారు మా కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో, ఈ బోన్ని కట్ చేయాలి. ఈ బోన్ని కట్ చేసి ఈ మన చెస్ట్ని సపరేట్ చేస్తే వెనకాలే మనకు హార్ట్ కనబడుతూ ఉంటుంది. సో ఏ ఆపరేషన్ అయినా అలాగే చేస్తారు. సో ఈ టోటల్ కొరోనరీ రీవాస్కులరైజేషన్ బై యాంటీరియర్ థొరకోటమీ అంటే ఈ బోన్ కట్ చేసే పని లేదు. ఇక్కడ ఈ రిబ్ స్పేసెస్ ద్వారా ఒక చిన్న ఇన్సిషన్ వచ్చి ఒక 6 to 7 సెంటీమీటర్స్ కట్ చేసి ఈ రిబ్ స్పేసెస్ ద్వారా మనం కొద్దిగా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఈ వెజల్స్ అన్నిటికీ మనం బైపాస్ చేస్తున్నాం అనమాట. అంటే దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఈ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయకమైన బైపాస్ సర్జరీలో మనం కట్ ఓపెన్ చేస్తాం, కానీ ఇప్పటికే ఆల్రెడీ మిక్స్ అనేది అవైలబుల్ ఉంది కదా, మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటుంటారు. ఆ మిక్స్కి టీక్రాట్కి ఏంటి డిఫరెన్స్? టీక్రాట్ మిక్స్ కన్నా ఏ విధంగా ఇంకా ఉన్నతమైన సర్జరీ? ఎస్ సార్. సో ఇప్పుడు టీక్రాట్ అంటే యాజ్ ద నేమ్ ఇండికేట్స్ టోటల్ కొరోనరీ రీవాస్కులరైజేషన్ బై యాంటీరియర్ థొరకోటమీ. అంటే ఈ స్టెర్నమ్కి జస్ట్ లాటరల్గా అంటే యాంటీరియర్గానే ఈ ఇన్సిషన్ అనేది 6 to 7 సెంటీమీటర్స్ ఇస్తారనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కొద్దిగా లాటరల్గా వెళ్తారు, ఇక్కడ ఇస్తారనమాట ఇన్సిషన్. ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్సిషన్కి హార్ట్కి దూరం పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ థింగ్. అప్పుడు సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి మనం సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఒకటి. అండ్ అన్ని కొరోనరీస్ అంటే రైట్ సైడ్ ఉండే బ్లడ్ వెజల్స్, కొన్ని రిమోట్ ప్లేసెస్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయలేము. అండ్ ఈ యాంటీరియర్ థొరకోటమీ టీక్రాట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ స్టెర్నాటమీలో ఏదైతే మనకు వ్యూ ఉంటుందో సిమిలర్ వ్యూ ఇక్కడ ఉంటుంది. అండ్ స్టెర్నాటమీలో ఉండే అంటే ఈ బోన్ కట్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ ఇన్సిషన్ ద్వారా మనం పొందొచ్చు. అండ్ నార్మల్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇక్కడ మనం లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో చేసి దానికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉండి అట్లా కాకుండా నార్మల్గా రొటీన్గా ఓపెన్ చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ సర్జరీ చేసేదానికి వీలుంటుంది. అండ్ మనకు బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఏదైతే కొరోనరీస్కి మనం గ్రాఫ్టింగ్ అయ్యాలో ఆ వెజల్స్ అన్నీ కూడా మనకు స్కిన్ కిందకే వచ్చేలాగా మనము మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అనస్టమోటిక్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ మిక్స్ సర్జరీతో ఆల్రెడీ ఎగ్జిస్టెంట్లో మిక్స్ సర్జరీతో పోలిస్తే ఇక్కడ అనస్టమోటిక్ క్వాలిటీ బెటర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది, లైక్ ఇన్ కన్వెన్షనల్ సిఏబిజీ. అంటే సింపుల్గా చెప్పాలంటే మిక్స్ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ ఏదైతే ముందు నుంచి ఉందో దాంట్లో అన్ని రక్తనాళాలకి బైపాస్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. టీక్రాట్లో మినిమల్ యాక్సెస్తోనే అన్ని రక్తనాళాలకి బైపాస్ చేయడం సాధ్యపడుతుంది. అంటే బైపాస్ అవసరమైన వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే మిక్స్ చేయడం సాధ్యపడుతుంది. టీక్రాట్ అనేది బైపాస్ ఎవరికి అవసరం పడినా కూడా టీక్రాట్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి కట్ చేయాల్సిన అవసరమే ఉండదు, పక్క నుంచే చేసేసుకుని ముందు నుంచే చేసేసుకోవచ్చు అనమాట. దానివల్ల మనం ఈజీగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇది ప్రపంచంలో మొదటిగా ఎక్కడ చేశారు, ఎవరు దీన్ని ప్రతిపాదించారు? డాక్టర్ అలెగ్జాండర్ బ్యాబ్లియాక్ అని యుక్రెయిన్లో సర్జన్. ఆ సర్జన్ ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు 2020లో. దాని తర్వాత తనే కొన్ని మాడిఫికేషన్స్ చేసుకున్నారు.
ఇన్స్ట్రుమెంట్స్ మాడిఫికేషన్ చేయడం, ఇన్సిషన్ మాడిఫై చేసుకోవడం, కొన్ని టెక్నిక్స్ మాడిఫై చేసుకోవడం, దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 2023 వరకు దాన్ని సింప్లిఫైడ్ అప్రోచ్కి తీసుకొచ్చారు. ఫ్రమ్ 2023 ఆన్వర్డ్స్ తను వరల్డ్లో ఉన్న డిఫరెంట్ సర్జన్స్కి అపాన్ రిక్వెస్ట్ తను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో మలేషియాలో కొంతమంది సర్జన్, స్విట్జర్లాండ్ కొంతమంది సర్జన్, చైనాలో ఒక సర్జన్, సో ఇట్లా వరల్డ్లో కొంతమంది సర్జన్స్కి ఆయన ట్రైన్ చేయడం అనేది జరిగింది. సో వరల్డ్లో కొన్ని సెంటర్స్లో ఆల్రెడీ అది చేస్తున్నారు. ఇండియా నుంచి ట్రైన్ అయిన వాళ్ళలో నేను ఫస్ట్. సో నేను అక్కడికి యుక్రెయిన్కి వెళ్ళి పర్సనల్గా అతని దగ్గర ట్రైన్ అయ్యి వచ్చాను. సో ఆ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇండియాలో ఫస్ట్ టైం టీక్రాట్ సర్జరీస్ అనేవి చేయడం జరుగుతుంది. యుద్ధం మధ్యలో యుక్రెయిన్ వెళ్ళటం, కియవ్లో నేర్చుకోవటం ఏమి ఇబ్బందిగా అనిపించలేదా? ఫోకస్ చేయగలిగారా మీరు టెక్నిక్ పైన? యుద్ధ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ? ఏమైనా భయంకరంగాను అట్లాంటి వాతావరణం ఏమైనా ఉందా? వార్ జరుగుతోంది సార్, వార్ జరుగుతోంది. అంటే ఆ వార్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేర్చుకున్న టెక్నిక్తో పోలిస్తే వార్ అనేది చిన్నదిగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు సాంప్రదాయకమైన బైపాస్ సర్జరీ ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు, టీక్రాట్ పేషెంట్ని ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సాంప్రదాయకమైన బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు యాక్టివిటీకి వెళ్ళొచ్చు, టీక్రాట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళు పని చేసుకోవచ్చు? యావరేజ్గా ఒక కన్వెన్షనల్ సిఏబిజీ, సాంప్రదాయమైన సిఏబిజీ పద్ధతిలో ఒక వారం రోజులు హాస్పిటల్ స్టే ఉంటుంది యావరేజ్గా. సో ఈ పద్ధతిలో టీక్రాట్ ద్వారా సర్జరీ చేసిన వాళ్ళు 2 to 3 డేస్లో డిశ్చార్జ్ అయిపోయే పరిస్థితి ఉంది. 2 to 3 డేస్, జస్ట్ 2 to 3 డేస్లో. అండ్ మనం ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో సర్జరీస్ చేసేవాళ్ళం. ఆ పేషెంట్స్తో ఇప్పుడు టీక్రాట్ చేయించుకున్న పేషెంట్స్తో కంపేర్ చేస్తే కనుక పెయిన్ ఫ్యాక్టర్ అనేది చాలా తగ్గింది. అంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పేషెంట్ని పెయిన్ ఉందమ్మా అని అడిగితే అబ్సల్యూట్లీ నో పెయిన్ చెప్తున్నారు. సో దట్ ఈస్ ఏ మేజర్ బ్రేక్ త్రూ. సో టీక్రాట్లో మనం ఎక్కడ ఏ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి బోన్కి సంబంధించిన పెయిన్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ చేసిన సర్జరీకి ఒక 1 to 2 డేస్ కొద్దిగా పెయిన్ ఉంటుంది, అది కూడా భరించగలిగే మేనేజబుల్ పెయిన్. దాని తర్వాత దే ఆర్ టెలింగ్ అబ్సల్యూట్లీ నో పెయిన్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి రికవరీకి. సో ఎనీ కన్వెన్షనల్ సిఏబిజీ, ఒక సాంప్రదాయ పద్ధతిలో సిఏబిజీ చేస్తే రిటర్న్ టు నార్మల్ లైఫ్ అనేది యూజువల్గా 3 to 4 వీక్స్ పట్టొచ్చు. అంటే ఒక నెల రోజుల పాటు పేషెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు, నొప్పి ద్వారా లేదా కొద్దిగా నీరసం ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఈ స్టెర్నమ్ కట్ చేస్తే మనం తీసుకునే ప్రతి శ్వాసకి కూడా ఆ నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. సో చెస్ట్ మూవ్మెంట్ ద్వారా. సో ఇక్కడ మనం ఏ బోన్ కట్ చేయట్లేదు కాబట్టి టీక్రాట్లో రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీ అనేది ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 1 to 1.5 వీక్. మేబీ 10 డేస్లో వాళ్ళు రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ టీక్రాట్ సర్జరీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్, ఇక్కడ ఈ బోన్ కట్ చేసినప్పుడు కొద్దిగా బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం టిష్యూస్ మాత్రమే కట్ చేస్తున్నాం, బోన్ కట్ చేయట్లేదు కాబట్టి బ్లీడింగ్ తక్కువ, ట్రాన్స్ఫ్యూజన్స్ తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ టీక్రాట్ ఇన్సిషన్, కొంతమంది పేషెంట్స్కి మనం సిఏబిజీతో పాటు వాల్వ్ ప్రాబ్లం, మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం కావచ్చు, అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అట్లాంటప్పుడు మినిమల్ ఇన్వేజివ్ వాళ్ళు కనుక ఆప్ట్ చేసినట్టయితే, మనం మినిమల్ ఇన్వేజివ్ యూజువల్గా ఇంతకుముందు అయితే మనం ఆఫర్ చేయలేకపోయే వాళ్ళం. మీకు ఆ ప్రాబ్లం ఉంది కూడా కాబట్టి మనం స్టెర్నాటమీ చేసేసి 2 అడ్రస్ చేస్తామని చెప్పేవాళ్ళం. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ టీక్రాట్ సర్జరీ ఈస్ ఈ ఒక్క ఇన్సిషన్తో వీ కెన్ ఈవెన్ అడ్రస్ ద అయోర్టిక్ వాల్, వీ కెన్ ఈవెన్ అడ్రస్ ద మైట్రల్ వాల్, వీ కెన్ డూ సిఏబిజీ మైట్రల్ వాల్ రిపేర్, వీ కెన్ డూ సిఏబిజీ అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ త్రూ ద సేమ్ ఇన్సిషన్. అదండి సంగతి. ఇప్పటికీ బైపాస్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు అయిపోయినా, కొంతమంది అయితే సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ పట్టుకున్నట్టు నొప్పిగా ఉంది, గాలి పీల్చుకుంటే నొప్పిగా ఉంది అని అనేక నెలలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చేసుకుని ఉంటే, టీక్రాట్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఈ పక్కనే ఉంటుంది కాబట్టి, ఇన్సిషన్ ముందు ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ బోన్ కట్ చేయరు కాబట్టి అలా నొప్పి వచ్చే అవకాశం తక్కువ. ఇంకోటి, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడకుండా పీల్చుకోగలుగుతారు కాబట్టి తొందరగా మనం గాలి పీల్చుకోవడం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా తర్వాత తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బైపాస్ తర్వాత నీరు చేరటం అనేది కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
అది మాత్రమే కాకుండా బైపాస్ చేసిన తర్వాత పక్కన తిరిగి పడుకోవడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బోన్ కట్ చేసినప్పుడు బోన్ హీల్ అయ్యే వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవద్దని చెప్తుంటారు. ఇలా ఉన్న వాళ్ళకి అలాంటి బోన్ కట్ చేయలేదు కాబట్టి త్వరగా ఎటు కావాలంటే అటు తిరిగి పడుకోవచ్చు. అంటే చాలా సాంప్రదాయకమైన బైపాస్ కన్నా టీక్రాట్ సర్జరీ చేయించుకోవటం ఎంతో ఉపయోగంగా కనిపిస్తుంది. సో ఇది కావాలంటే ప్రస్తుతానికి భారతదేశంలో చేయగలిగిన సర్జన్ వంశీ గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఇంకా ఎక్కువ మందికి ఈయన ఈ టెక్నిక్ నేర్పించి ఈ టెక్నిక్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.